పాటలే కాదు, ఇప్పుడు మిగతా రంగాలకు కూడా మీ సాహిత్యం అనేది మిగతా రంగాల్లో కూడా బాగా వినిపిస్తుంది. ప్రత్యేకించి లేటెస్ట్గా మన ఎస్ఆర్హెచ్ అవును, ఎస్ఆర్హెచ్కి యాంథెమ్ సాంగ్ రాశారు. ఎలా వచ్చింది అసలు అవకాశం అది? అది ఈ అనిరుద్ధ్ వాళ్ళకి రెగ్యులర్గా రాస్తూ ఉండడం. ఈ ఎస్ఆర్హెచ్ చెన్నై బేస్డ్ ఫ్రాంచైజ్ కదా, సో ఆ ప్రొడక్షన్ టీం నుంచే అవకాశం వచ్చింది. సో వాళ్ళు అడిగారు అనమాట, ఇలా ఒక యాంథమ్ రాయాలి. అదేంటంటే ఇట్ ఈస్ వెరీ కీ ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్? ప్రతి 4 కొట్టినప్పుడు 6 కొట్టినప్పుడు వికెట్ పడినప్పుడు వాళ్ళు దీన్ని ప్లే చేస్తారు. అండ్ ఇది సాహిత్యం ఆ టైపు కాదు, యూత్కి క్యాచీగా ఉండాలి. రెండో థింగ్, మీరు క్రికెట్ ఆడతారు లేదా అడిగారు. ఆడతారు, నాకు తెలుసు క్రికెట్ గురించి అన్నా. అయితే ఫైన్ రాయండి అన్నారు. దాంట్లో అలానే తీసుకొని ఎస్ఆర్హెచ్ యాంథమ్ రాశాను. ఆ పాట స్టేడియంలో బాగా మారుమోగింది అనమాట. అదేంటి, ఆరెంజ్ ఆర్మీ ఆటే సునామీ, తప్పకుండా తాట తీస్తాము, ఆరెంజ్ ఆర్మీ ఆటే సునామీ చెప్పి మరీ తాట తీస్తామే అని రాశానమాట. సో ఇలాంటివి, దీంట్లో మళ్ళీ బ్యాట్ పట్టాలి, 6 కొట్టాలి, ఫైర్ పుట్టాలి, మనతో రచ్చరచలే. సో ఇలాంటివి ఎలా అంటే, ఇప్పుడు బయట పిల్లలు, ఇప్పుడు క్రికెట్ ఆడుకునే పిల్లలు, యూత్ ఎలాంటి మాటలు మాట్లాడతారో అవి తీసుకుని రాసామన్నమాట. సుర్రా సుర్ పటాసులే, కిర్రాకు కిలాడిలే అని, జర్రా హమ్ హుషారులే మనమంతేలే అని అట్లా రాసామన్నమాట. టిపికల్గా క్రికెట్ ఆడే పిల్లలు. ఎన్ని వర్షన్లు రాశారు దీనికి? హుక్ లైన్ 16 వెర్షన్ల దాకా రాశాను నేను. ఎందుకంటే అది చాలా కీ కాబట్టి. దాన్ని కొంచెం ట్యూన్ అది మార్పులు జరగడము, దానికే ఒక 16 రాస్తే ఫైనల్గా దీన్ని పెట్టాం మేము. ఇది ఆరెంజ్ ఆర్మీ ఆటే సునామీ అనేది. అలానే సునామీ లాగా మొన్న మ్యాచ్లో వాళ్ళు మీ టచ్ బాగా కలిసి వచ్చింది. అవును, ఇప్పుడు ఐపీఎల్లోనే హైయెస్ట్ స్కోర్ చేశారు. అవును. అదే, సో అందరూ అంటున్నారు అన్నమాట, అది సునామీ లాగే నిజంగా ఆడారని. సో మనం మామూలుగా ఏదైనా సిచ్యువేషన్ చెప్పినప్పుడు కొంచెం విజువలైజ్ చేస్తాం కదా, సో అలా విజువలైజ్ చేసేసింది. 6 అని అన్నారు కదా. అవునవునవును, అలాగే అవును, ఎవరు వచ్చి కొట్టినా 6 వెళ్ళిపోయినాయి. అవునవును. దాంట్లో అదే మళ్ళీ స్వింగ్ షికారే, స్టంప్ గిరాట ఇలాంటివి కూడా రాసాం అనమాట. అంటే ఆ జోన్లో ఉండి, ఇప్పుడు మన భువనేశ్వర్ కుమార్ వీళ్ళు స్వింగ్ బాగా వేస్తారు. ఎస్ఆర్హెచ్ అంటే ఎక్కువ బౌలింగ్కి బాగా బౌలింగ్ స్వింగ్, సో అలాంటివన్నీ కూడా. అంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఏదో యాంథమ్ రాయాలి, మనం గెలుస్తాం అలా కాదు. టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్, అంటే ఈ క్రికెట్లో ఉండే టెక్నికల్ ఆస్పెక్ట్స్, ఆ వర్డ్స్ అవన్నీ కూడా తీసుకున్నాం అనమాట. లాంగ్వేజ్ కూడా చాలా సరళంగా, ప్రస్తుతం ఉండే ఇంగ్లీష్ పిల్లలు ఎలా మాట్లాడతారో అలా చేసాము. అందువల్ల అది బాగా వెళ్ళింది అనమాట. సో రీసెంట్గా విజయ్ దేవరకొండ కూడా దాన్ని చెప్పారనమాట. ఇది మనం దీని యొక్క హుక్ లైన్ని ఆయన అడ్వర్టైజ్మెంట్లో చెప్పారు. స్టేడియంకి వెళ్ళినప్పుడు చెప్పారనమాట. ఏంటి ఇంత యాజమాన్యం నుంచి వచ్చిన ప్రశంసలు ఏంటి? ఏముంది, బాగుంది. అదే బేసిక్గా, అంటే యాజమాన్య ప్రశంసలు అంటే అది వాళ్ళు ఇంకొంచెం అని చేసాం మేము. అది 16 దాకా రాసాం కదా, బాగున్నాయి అన్నారు ఫైనల్గా. సో అది మరి ప్రతి ఎస్ఆర్హెచ్ ఆడే ప్రతి ఐపీఎల్ మ్యాచ్కి మరి పాసులు వస్తాయా? మరి పాసులా అంటే మేబీ వస్తాయేమో, నేను అడగలేదు. కొంచెం ప్రతి మ్యాచ్కి వెళ్ళి ఉపయోగపడిపోయిన మాలంటే వాళ్ళకి ఉపయోగపడతాయి కదా. తప్పకుండా. అయితే ప్రతి మ్యాచ్ వెళ్ళి చూడడానికి కుదరదు, బట్ జరుగుతూ ఉంటుంది. బాగా దే ఆర్ వెరీ హ్యాపీ విత్ ద సాంగ్. అలా క్రీడా మైదానంలో కూడా మీ అవును సాహిత్యం వినిపిస్తుంది. సో అక్కడి నుంచి పొలిటికల్ ఏరియాలకు కూడా ఎంట్రీ ఇచ్చినట్టున్నారుగా. పాట రాయడం వృత్తి కాబట్టి ఎలాంటి పాట అయినా రాస్తుంటాను.